ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పైన ఫోకస్ చేసింది. వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రాంగం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి షర్మిల పోటీ చేస్తారని సమాచారం. ఢిల్లీలో ఏపీకి సంబంధించిన మంత్రాంగం కొనసాగుతున్న ఈ సమయంలో కొత్త అధ్యక్ష బాధ్యతలు, పొత్తులపైన ప్రకటన చేయబోతున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం దాదాపు ఖాయమైంది. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేసింది. అన్న చెప్పినా కాదని తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల కాంగ్రెస్లో విలీనం కోసం ప్రయత్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు. కనీసం షర్మిలకు ప్రచారానికి అవకాశమూ ఇవ్వలేదు. దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఇటు కాంగ్రెస్లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు. వైఎస్ఆర్ పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చడం గురించి సమాచారం లోపంతోనే జరిగిందని షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమైంది. ఆ సమయంలోనే షర్మిల తాను తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పడం, తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో షర్మిల విషయంలో నిర్ణయం జరగలేదు. ఇప్పుడు షర్మిలను ఏపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేలా పార్టీ నేతలు ఒప్పించినట్టుగా తెలుస్తోంది. తాజాగా షర్మిల క్రిస్మస్ వేళ పలువురికి గిఫ్ట్లు పంపించారు. అందులో నారా కుటుంబానికి పంపిన గిఫ్ట్, లోకేష్ థ్యాంక్స్ చెప్తూ చేసిన ట్వీటు వైరల్ అయింది. ఇప్పుడు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఒప్పించారని ఢిల్లీ నేతల సమాచారం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ నెల 27న ఏపీలో పార్టీ వ్యవహారాలపైన రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో షర్మిల అంశంతో పాటుగా ఏపీలో పొత్తులు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటనపైన క్లారిటీ రానుంది. ఇక వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని సమాచారం. ఏపీలో తన అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి పాత్ర పోషించడానికి సిద్ధం అవుతారా, దూరంగానే ఉంటారా అనేది షర్మిల స్పష్టత ఇవ్వాలి.